జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ముకుందమాలా స్తోత్రంలో 18వ శ్లోకానికి అర్థాన్ని అనుసంధానం చేసుకుంటున్నాం. హే మర్త్యాః పరమం హితం శృణుతా. ఓ మానవులారా, పరమమైనటువంటి హితాన్ని చెప్తున్నాను, వినండి అని అంటున్నారు. ఏదో మీరు మానవులం కాబట్టి శాశ్వతంగా ఉండిపోదాం అనుకుంటున్నారేమో ఈ లోకంలో. అలా కుదరదు. ఒకవేళ 100 సంవత్సరాలున్నా సరే, జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మమృతస్య చ తస్మాత్ పరిహార్యేర్థే నత్వం సూచితుమర్హసి అని చెప్పారు కదా. పుట్టినవాడు చావక తప్పదు, చచ్చినవాడు పుట్టడం కూడా తప్పదు. కాబట్టి మీరు 100 సంవత్సరాలు ఉన్నారనుకోండి ఈ లోకంలో. 100 సంవత్సరాలలో ఈ సంసారంలో ఉండేటటువంటి ఆపదలు ఎట్లా వస్తాయో తెలుసునా? సముద్రంలో అలలు ఎప్పుడూ వస్తూ ఉన్నట్లుగా అసంఖ్యేయంగా ఎల్లప్పుడూ వస్తూనే ఉంటాయి సముద్రంలో అలలు. ఆగటం అనేదే ఉండదు. అలాగే ఈ సంసారం అనేటటువంటి ఈ సముద్రంలో ఆపదలు అనేకంగా ఉంటాయి, నిరంతరం ఉంటాయి. హే మర్త్యాః, వినండి, ఓ జనులారా వినండి అని అంటున్నారు. పరమహితాన్ని చెప్తుంటే ఈ జనులు అంటున్నారు, చాలా హితమైనది అని అంటున్నారు కదా, చాలా మంచిది అని చెప్తున్నారు కదా. ఏమైనా శ్రమ పెడతారా ఏమిటి మమ్మల్ని? సుఖంగా ఉండనియరా అని అంటే, సంక్షేపత సమగ్రంగా సంగ్రహంగా చెప్తాను అని అంటున్నారు. సంగ్రహంగా చెప్తానంటున్నారు అంటే చాలా సింపుల్. అలా చెప్తాను. ముందు కృష్ణాఖ్యమాపీయతాం అని చెప్పారు ముందు శ్లోకంలో. అంటే కృష్ణ అనే నామాన్ని ఒకసారి మందుగా పుచ్చుకోండి, సంసార బంధము అనేటటువంటి వ్యాధి అంతా పోతుంది అని చెప్పారు. మరి ఆ మందు పుచ్చుకోమన్నారు కదా, మళ్ళీ ఇప్పుడేంటి? సంసారం వ్యాధి నశించిపోతుంది అన్నారుగా, మందు పుచ్చుకుంటే చాలు అన్నారుగా, మళ్ళీ ఏంటో చెప్తామంటున్నారేమిటి? అది పుచ్చుకోవాల్సిందే. ఇప్పుడు ఈ మంత్రం చెప్పాల్సిందే, ఈ హితం కూడా వినాల్సిందే. మళ్ళీ ఎందుకయ్యా అడుగుతారు అలాగా? మీరు సంసారం అనేటటువంటి సముద్రంలో ఆపదలు అనేటటువంటి అలల చేత అటు ఇటు నెట్టబడుతున్నారు కదా. సంసారార్ణవం ఆపదోర్మే బహుళం. ఆపదలు అనేకం. అలలు ఎలాగైతే సముద్రంలో వస్తాయో ఆగకుండా అలా వస్తాయి. ఈ అలలు అంటే సరే, సముద్రంలోంచి తప్పించుకోలేమా? పరిగెత్తుకుపోతే సరి, అంతే కదా. సముద్ర స్నానానికి వెళ్తామండి, అలలు వచ్చేస్తుంటే ముందుకు ఇలా వచ్చేస్తాం, గబగబా పరిగెత్తుకుంటాం. అలాగే ఈ సంసార సముద్రంలో నుంచి ఈ ఆపదలనే అలలు పోవడానికి పరిగెత్తుకొస్తే సరిపోతుంది కదా అని అంటే, అలా కాదు. ఆ సముద్రంలోనేమో బాహ్యమైనటువంటి సముద్రంలో అలా పరిగెత్తుకొచ్చేయడానికి కాస్త ముందర ఒడ్డుగా ఉన్నాం కాబట్టి, ఒడ్డులోనే ఉన్నాం కాబట్టి పరిగెత్తుకొచ్చేస్తాం. కానీ ఈ సంసార సముద్రంలో అలా ఒడ్డున లేము, పూర్తిగా మునిగిపోయి ఉన్నాం. అందుచేత పరిగెత్తడానికి కుదరదు. అంతేకాదు, కామము, క్రోధము మొదలైనటువంటి వాటికి లోబడిపోయి ఉన్నారు. ఎప్పుడు కోరికలు, ఎప్పుడు కోపం, ఎప్పుడు ఆకలి, ఎప్పుడు ఏడుపు. ఇవే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు. ఇవన్నింటికి బాగా లోబడిపోయి ఉన్నారు. ఇంతకుముందు చెప్పాంగా ఒక ఔషధాన్ని. ఆ ఔషధాన్ని తినండి, పుచ్చుకోండి. కృష్ణాఖ్యం ఆపీయతం
ఆ కృష్ణ అనేటటువంటి నామాన్ని సుఖంగా లోపలికి పుచ్చుకోండి. గీతలో చెప్తారు స్వామి, వ్యవసాయాత్మికా బుద్ధి ఏకేహ కురునందన బహుశాఖాహి అనంతాశ్చ బుద్ధయో అవయవసాయినాం అంటూ. అంటే అర్జునుల వారికి చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, కర్మయోగ అనుష్ఠానం చేస్తూ ఉంటాం, అందరం చేస్తాం. కర్మయోగం అనే దాన్ని ఎప్పుడూ చేస్తూనే ఉంటాం. అది కూడా ఆ అనుష్ఠానంలో నిశ్చయంతో కూడినటువంటి బుద్ధి ఉండాలి. కర్మ కాదు, కర్మానుష్ఠానం కాదు, కర్మయోగ అనుష్ఠానం. కర్మయోగము అంటే ఏ పని చేసినా ఇది భగవంతునికి సంబంధించిన పనే, భగవదాజ్ఞ ప్రకారంగా చేస్తున్నాను అని చేసేటటువంటిదే కర్మయోగము. లేకపోతే కర్మ అంతే, అది ఏదో దానివల్ల వచ్చే పాపపుణ్యాలు మనం అనుభవించాల్సిందే. కానీ ఈ కర్మయోగంలో అలా కాదు, భగవంతునికి సమర్పణ చేస్తున్నాం. అందులో దోషం వచ్చినా సుఖం పుణ్యం వచ్చినా ఎటువంటిది వచ్చినా సరే అది భగవంతునికే చెందుతుంది. కాబట్టి మనకేం చెందదు. అంటే మరి ఎందుకండి కర్మలు చేయడం? చేయవలసిందే, చేయకుండా ఉండడానికి లేదు. ఏదో కర్మ చేయాల్సింది. ఈ శరీరం ఈ లోకంలో ఉన్నప్పుడు, ఈ శరీరంతో పుట్టినప్పుడు, ఈ ఆత్మ ఈ శరీరంలో ఉన్నంతకాలము కర్మ చేయవలసిందే. చేతులు ఆడించాల్సిందే, కాళ్ళు ఆడించాల్సిందే, కళ్ళు ముయ్యాల్సిందే, కళ్ళు తెరవాల్సిందే, ప్రతి ఒక్కటి కర్మే. ఏ చిన్న ఏలు కదిలించినా అది కూడా ఒక పనియే. కర్మ అంటే ఏమిటండి? పని. అస్సలు కదలకుండా కట్టెలాగా ఉండగలమా? లేనే లేదు. అందుచేత ప్రతి పని కూడా ఇది భగవదాజ్ఞగా, అంటే ఏలు కదిలిస్తే భగవదాజ్ఞనా? ప్రతి ఒక్కసారి ఎలా అనుకుంటామండి? అసలు కుదరదు. కానీ మనస్సులో భావన ఉండాలి ఎప్పుడు. మనం భగవదాజ్ఞగా ప్రవర్తించాలి. భగవదాజ్ఞగా ప్రవర్తిస్తేనే మనం భగవంతునికి ప్రీతులమవుతాము, ప్రీతిపాత్రమవుతాము అని మనస్సులో అనుకుంటూ ఉండాలి. గుర్తొచ్చినప్పుడైనా సరే, కాసేపటికి ఒకసారి గుర్తొస్తూనే ఉంటుంది, గుర్తు రాకుండా ఉండదు. ఎందుకంటే వింటున్నాం కాబట్టి. అదే వినలేదనుకోండి, పూర్తిగా 10 రోజులు మానేసామనుకోండి, ఏమీ వినకుండా, అప్పుడు గుర్తురాది. కానీ ఇప్పుడు కర్మయోగము అని చెప్తున్నారు ఇక్కడ. ఈ కర్మయోగం ఎటువంటిది అంటే నిశ్చయంతో కూడినటువంటి బుద్ధి. ఆ బుద్ధి వలనే కుదురుతుంది కర్మయోగం. నిశ్చయం లేని వాళ్ళకో, అంటే ఏమిటి నిశ్చయం లేకపోవడం అంటే, ఇది భగవదాజ్ఞగా చేస్తున్నాము, ఇది భగవంతుని యొక్క కైంకర్యమే అని అనుకునే నిశ్చయమైన బుద్ధి లేనివారు వాళ్ళు ఎలా ఉంటారంటే, వాళ్ళ కోరికలతోటి అలా పాక్కుంటూ వెళ్ళిపోతారు. అంటే నిశ్చయమైనటువంటి బుద్ధి ఒక్కటే ఆ దైవాన్ని కాంక్షిస్తుంది, ఇంకొక దాన్ని కోరుకోదు. అది శాఖోపశాఖలుగా, అంటే అన్ని వైపులకి విస్తరించదు, కేవలం భగవంతుడి మీదనే ఉంటుంది. అంటే లక్ష్యం మీదనే ఏకాగ్రత. అటువంటి బుద్ధి కలిగిన వారు, అంటే నిశ్చయాత్మకమైన బుద్ధి, భగవంతుని యందే లక్ష్యం ఆ బుద్ధికి. కాబట్టి అటువంటి నిశ్చయాత్మక బుద్ధి కలిగిన వారు చేసే ప్రతి పని కూడా, ప్రతి భావన కూడా దైవం వైపుకే ఉంటుంది. అలా ఫలాపేక్ష లేకుండా, ఫలము యందు ఏమాత్రం అపేక్ష లేకుండా ఈశ్వరార్పణంగా చేసేటటువంటి వారు అలా పనులు చేస్తూనే ఉంటారు. అలా కాకుండా దైవ లక్ష్యం అనేటటువంటిది లేకుండా అనేకమైనటువంటి ప్రాపంచిక విషయాలని ఆశ్రయించి కనపడే వాటన్నింటి కోసం పరిగెట్టిపోతూ అవి లభిస్తే చాలు అన్నట్లుగా ఉండేటటువంటి వాళ్ళు చంచలమైన బుద్ధి వాళ్ళది. అటువంటి వారి బుద్ధి ఏకోన్ముఖంగా ఉండదు. ఏది కనపడితే దాని వైపు పరిగెడతాం, ఏది వినపడితే దాని వైపుకి పరిగెడతాం. ఒక ఏకాత్మకమైనటువంటి బుద్ధి అది కాదు, నిశ్చలమైనది కాదు. భగవంతుని యందు ఉన్న బుద్ధియే నిశ్చలమైన బుద్ధి. అటువంటి వాడే పని చేసినా అది భగవదార్పణం, అది భగవంతుడికే చెందుతుంది. కాబట్టి ఫలాపేక్ష లేకుండా చేసేవాడు.
ఇప్పుడు వీళ్ళు ఎలాంటి వాళ్ళు, ఈ ఈ బుద్ధి అనేది ఏకోన్ముఖంగా ఉండదు, ఏదో ఒకదాని మీద ఉండదు, అన్నిటి వైపుకి పరిగెడుతుంది. అది ఎలా ఉంటుంది, అన్ని వైపులకు పాకుతుంది, డొంక మీద తీగ పాకినట్లుగా ఖాళీగా ఉంటుంది. డొంక అంటే ఖాళీగా ఒక తీగ మొలిచింది, అక్కడ ఒక మొక్క మొలిచింది. ఆ మొక్కకి ఇంకా మొత్తం విశాలం, ఏమీ దానికి అడ్డం ఉండవు డొంక. కాబట్టి అది ఎటువైపు కావాలంటే అటువైపు కల్లా పాకి మొత్తాన్ని ఆక్రమించేసుకుంటుంది. అలా బహుశాఖలుగా అలా విస్తరిస్తుంది. అలా మనం కూడా, అంటే నిశ్చలమైన బుద్ధి లేని వాళ్ళు కూడా ప్రపంచములో కనిపించేటటువంటి ప్రతి వస్తువు మీద పడి అనేక ఫలాల్ని కోరుకుంటూ, భోగాల్ని కోరుకుంటూ, అనేక కర్మకాండలలో చిక్కుకుపోయి అవి కావాలి, ఇవి కావాలి, ఈ పని చేస్తే ఆ ఫలితం వస్తుంది, ఈ యాగం చేస్తే ధనం వస్తుంది, ఆ యాగం చేస్తే ఇంకొకటి వస్తుంది అని ఈ విధంగా కర్మకాండలు చేస్తూనే ఉంటారు. ఎందుకోసం? ప్రతిఫల అపేక్ష, అపేక్ష అన్నమాట. అలా చిక్కుకుపోతాం. అప్పుడేమవుతుంది? ఈ బుద్ధికి ఏకాగ్రత పోతుంది. ఇప్పుడు లోకంలో మనం భూతద్దం చూస్తాం. భూతద్దం ఎలా ఉంటుందండి? అన్ని వైపుల నుంచి వచ్చేటటువంటి సూర్యకిరణాలు ఆ అద్దం మీద పడుతుంది ఒక పాయింట్లో. ఆ పాయింట్ కరెక్ట్గా ఒక చోట ఉంటే ఆ ప్లేస్ మొత్తం కూడా నిప్పు అంటుకుంటుంది, వేడి వచ్చేస్తుంది. అంటే ఆ కాగితాన్ని, కింద ఉన్నటువంటి కాగితాన్ని భస్మం చేసేస్తుంది. అలా కాకుండా వేరువేరుగా వస్తేనో ఆ సూర్యకిరణాలు, వాటికి ఎటువంటి శక్తి ఉండదు. అలాగే నిశ్చయాత్మకమైనటువంటి ఏకాగ్ర బుద్ధి యందు అఖండమైన శక్తి ఉంటుంది. భగవంతుని యందు మాత్రమే మనస్సు పెడితే, బుద్ధిని పెడితే దానికి చాలా శక్తి వస్తుంది. అందుకే తపస్సు చేసే వాళ్ళకి ఆ శక్తి ఎక్కడి నుంచి వస్తుందండి? ఆ పవర్ అది ఏకాగ్ర చిత్తం వల్లనే వస్తుంది. అలా అఖండమైన శక్తితో ఉంటారు వాళ్ళు. అఖండం అంటే దానికి ఇంకా చివర అనేది ఉండదు. అఖండ దీపం అంటారు, ఎప్పుడు వెలుగుతూనే ఉంటుంది. అలాగే అఖండంగా ఉంటుంది శక్తి, ఎప్పుడూ ఉంటుంది. ఆ శక్తి పోదు, దానికి చివర అనేది ఉండదు, అయిపోతుంది అనేది ఉండదు ఆ శక్తికి. అటువంటి శక్తి ఉంటుంది. ఇప్పుడు ప్రపంచంలో ఉండేటటువంటి ఈ మానవుడు కనిపించే వాటి అన్నిటి యందు కూడా మనస్సు పెట్టుకుని కోరికలని తీర్చుకోవడంలోనే తన శక్తిని అంతటినీ ధారపోసేస్తూ ఉంటాడు. అటువంటి వాడి మనస్సు, బుద్ధి ఎలా ఉంటుంది? చంచలం. అనేక శాఖలుగా ఆ తీగ ఎలాగైతే పాకిందో అలాగే ఈ చంచలమైన మనస్సు అన్ని వైపులకి వెళ్ళిపోతూ ఉంటుంది. శాంతి ఉండదు, శాంతి అనేదే ఉండదు. అలా పరిగెత్తిపోతూనే ఉంటాం, ఎక్కడా నిలబడటానికి లేదు. అందుచేత శాంతి ఎలా వస్తుందని ఒక రెస్ట్ తీసుకుంటే శాంతి. రెస్ట్ అనేది లేదు. ఊరికే పరిగెత్తుతూనే ఉంటాం. అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి. లేచిన దగ్గర నుంచి ఎన్నో ఆలోచనలు. ఆ ఆలోచనలకి అసలు అంతం లేదు. ఆ స్వామి దగ్గర కూర్చుంటే మంత్రం చెప్పుకుందాం, ఒక 20 నిమిషాలను కూర్చున్నాం అనుకోండి, ఆ మనసు ఎటో వెళ్ళిపోతూనే ఉంటుంది. అది ఎన్నో ఆలోచనలు. తర్వాత టిఫిన్ ఏం చేయాలి, ఆ తర్వాత ఏం తినాలి, ఎవరెవరికి ఏం చేయాలి, అందులో ఉప్పు సరిపోతుందా, కారం సరిపోతుందా, అన్నీ ఉన్నాయా లేదా, ఈ ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఎవరు వస్తారో, ఏ ఫోన్ వస్తుందో, ఎన్ని ఆలోచనలు అండి. ఈ ఆలోచనలు ఎందుకు అసలు? తర్వాత జరుగుతుంది కదా, కానీ మనసు ఊరుకోదు. ఇలా అన్ని వైపులకి పరిగెత్తుతూనే ఉంటుంది. ఇది ఎప్పుడు? దృఢమైన చిత్తం లేనప్పుడు, దృఢమైన బుద్ధి లేనప్పుడు ఇది మనస్సు భగవంతుని యందు లయించిపోవాలి అనే లక్ష్యంతో ఉండాలి ఎప్పుడు. అలా ఉంటే మనస్సుని మనం కంట్రోల్ చేయగలమట. ఎవరైనా ట్రై చేయండి, చేత అయితే. ట్రై చేసేవాళ్ళు చాలామందే ఉన్నారు అలాగా. అలా వివేకముతోటి ఆలోచన చేసి దైవమునందు నిశ్చయము కలిగి ఉన్నటువంటి బుద్ధినే మనం స్వీకరించాలి.
అనిశ్చయాత్మక బుద్ధిని విడిచిపెట్టేయాలి. అలా ఈ సంసారం అనేటటువంటి ఈ సముద్రంలో అలలు, ఆ అలల చేత అటు ఇటు కొట్టుకుపోతున్నాం. ఆ బాధలు, ఆ కోరికలు పరిగెత్తడానికి వీల్లేదు. బాగా దిగిపోయాం. కామక్రోధ లోభ మోహాలకి పూర్తిగా లోబడిపోయాం. కాబట్టి నేను చెప్పే ఔషధాన్ని తీసుకోండి అని కులశేఖరులు చెప్పారు. అయితే అజ్ఞానంతో అనేక సాధనలు చేయండి అని చెప్తుంటారు. అది విని మనం డౌట్ పడకూడదు. అంటే సందేహం లేని వాడై ఉండాలి. మాకు దానిని నమ్మామంటే, దాన్ని విశ్వసించి ఉన్నాము అంటే ఇంకా సంశయం లేదు, ఇంకా డౌట్ అనేది ఉండకూడదు. కొంతమంది కొన్ని చెప్తుంటారు, నానా జ్ఞానం అపాస్యం, ఎన్నో జ్ఞానాలు. కొంతమంది అసలు పుణ్యము లేదు పాపము లేదు అంటారు. కొంతమంది కంటికి కనపడేదే నిజం అనుకుంటారు. అసలు ఆ మాటలు నమ్మకూడదు. అందులో ప్రామాణికమైనటువంటి మతం ఏదైతే ఉన్నదో దానిని మాత్రమే చూడాలి. అజ్ఞాన కల్పితంగా చెప్పేటటువంటి వాళ్ళ మాటలు వినకూడదు. వాళ్ళ మాటలకు అసలు ఆధారం ఉండదు, ముగింపు ఉండదు. అయితే శాస్త్రజ్ఞానం బహు క్లేశం అని అంటారు. శాస్త్రంలో నుంచి వినాలి అంటే, శాస్త్ర జ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే చాలా కష్టం. మరి ఎలాగండి? అందుకే ఇప్పుడు చెప్తున్నారు కులశేఖరులు. ఏం చెప్తున్నారు చూద్దాం. బుద్ధౌ చలన కారణం. ఈ బుద్ధి ఎటువంటిది? ఎప్పుడు చలించిపోతూనే ఉంటుంది. శాస్త్రజ్ఞానం అనేది సంపాదించాలి అంటే చాలా కష్టం. అది బుద్ధిని చలింపజేస్తూ ఉంటుంది. అందుచేత అటువంటి మాటలు వినకండి. దానికి ముగింపు ఉండదు. ఎవరెవరో ఏవేవో చెప్తే ఉంటారు. అటువంటి నానావిధ అజ్ఞానాన్ని వదిలిపెట్టేసి, నానా జ్ఞానం అపాస్యం చేతసి, వినండి. ఓ మనస్సా, ఓ మనసుకు చెప్పండి. ఆ మందు ఉన్నదే, ఆ మందు ఒక్కసారి మీరు పుచ్చుకోండి అని చెప్పారు. అప్పుడు ఈ మానవులు అంటున్నారు, సరే మందు అని చెప్తున్నారు కదా, మంచిగా సుఖంగా లోపలికి వెళ్ళిపోవాలంటే ఓ చక్కెర, లేదంటే ఒక నెయ్యో, లేకపోతే ఓ తేనో, వీటితో కలిపి పుచ్చుకోవచ్చా? లేకపోతే ఊరికే ఒక్క మందునే తినాలా? అంటే జనన మరణం వ్యాధి అనేటటువంటిది పోవాలి అంటే ఏం చేయాలి అంటే, పూర్వ శ్లోకంలో కృష్ణుడు అనే ఔషధాన్ని చెప్పారుగా, ఈ శ్లోకంలోనేమో ఆ మందుని దేనితో కలిపి తీసుకోవాలో అది చెప్తున్నారు. అంటే భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలో ఆ సంగతి. అంటే అనుపానం అంటారు దీన్ని. ఇప్పుడు ఇందాక చక్కెర నెయ్యి కలిపి అన్నారే, ఇది అనుపానం అంటారు దీన్ని. చెప్తున్నారు, నమో నారాయణ ఇతి చేతసి నమో నారాయణ ఇతి అని చెప్తున్నారు. అంటే నమో నారాయణాయ అనే మంత్రాన్ని ప్రణవముతో, అంటే ఓంకారంతో, మంత్రం స ప్రణవం. మంత్రం ఎలా ఉండాలి? ఓంకారంతో కలిసి ఉండాలి. అలా ఓంకారంతో ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని అనుపానంగా తీసుకోండి. కృష్ణుడనే మందు, కృష్ణనామం, కృష్ణనామంతో పాటు ఇదిగో ఈ మంత్రానుష్ఠానం చెప్తున్నారు. పెరియాళ్ళ వారు చెప్తారు, నాడు నగరము నన్గరియ
నమో నారాయణాయ అంటూ, గ్రామాలు నగరాలు తెలిసేటట్లుగా నమో నారాయణ అని పాడుతూ తిరగండి. అలా ఇప్పుడు ఆ ప్రణామంతో ఈ మంత్రాన్ని ఎలా జపం చేయాలి? ప్రణామముతోటి, భక్తితోటి అడుగడుక్కి జపిస్తూ ఉండండి. ఔషధాన్ని తేనెతో కలిపి తీసుకున్నట్లుగా శ్రీకృష్ణుడు అనే ఔషధాన్ని ప్రణవంతో కూడినటువంటి నమో నారాయణాయ అను అష్టాక్షరి మంత్రం అనేటటువంటి అనుపానంతో తీసుకోండి అని చెప్పారు. ఇది హితం. హే మర్త్యాః పరమం హితం శృణుత, వినండి, నేను ఒక హితాన్ని చెప్తున్నాను. సంసార సముద్రంలో నుంచి బయటపడాలి అంటే కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలలో కూరుకుపోయి ఉన్నటువంటి మనం బయటికి రావాలి అంటే ఇదిగో ఈ అనుపానాన్ని పుచ్చుకోండి మంత్రంతో, ఔషధంతో. కృష్ణ, శ్రీకృష్ణ అనేటటువంటి ఔషధాన్ని ప్రణవంతో కూడినటువంటి నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రం అనేటటువంటి అనుపానంతో తీసుకోండి అని చెప్తారు. మరి ఇలా చెప్పటం ఏంటి? భక్తి భగవన్నామం ఎలా చెప్పినా కాపాడుతుంది అని కదా చెప్పారు ఇంతకు ముందర. ఇక్కడేమో మళ్ళీ భక్తి చేయమని చెప్తున్నారు. అలా ఎందుకు చెప్తున్నారు అంటే, దివ్యమైనటువంటి ఔషధం పథ్యం లేకపోయినా వ్యాధిని కుదిర్చేస్తుంది. పథ్యంగా ఉంటే ఇంకా తొందరగా అయిపోతుంది, అది ఇంకా విశేషంగా. అలాగే ఈ మంత్రం కూడా భక్తితో కూడి సేవిస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఈ మహామంత్రం ఎంతోమందిని మోక్షానికి తీసుకువెళ్ళింది. బహవో హి మహాత్మాన మునయ సనకాదయ అష్టాక్షరం సమాహ జగ్ముహు వైష్ణవం పదం. హే పుత్ర శిష్యాః శృణుత మంత్ర అష్టాక్షరాత్ అని చెప్తున్నారు. సౌనకాది మహాత్ములైనటువంటి మునులు చాలామంది అష్టాక్షరి మహామంత్రాన్ని ఆశ్రయించి పరమపదాన్ని పొందారు. అలాగే మీరు కూడా ఈ అష్టాక్షరి మహామంత్రాన్ని అనుపానంగా పుచ్చుకొని ఈ సంసార సముద్రాన్ని దాటండి. అందుచేత మహామునులైనటువంటి వాళ్ళందరూ కూడా శిష్యులందరికీ చెప్పారు, వినండి, అష్టాక్షరి కంటే గొప్ప మంత్రం ఇంకొకటి లేదు. అలా ఈ మునులు ఈ మంత్రాన్ని ఓంకారంతో కలిపి చక్కగా పానం చేశారు. అటువంటి వాళ్లకు పరమపదం లభించింది అని ఈ మంత్రాన్ని మనకి కులశేఖరులు అనుగ్రహించారు. ప్రావర్త యధ్వం ముహుహు, జపం చేయండి అనేక సార్లు. ముహుహు అనేక సార్లు, ప్రావర్తయధ్వం జపం చేయండి అంటూ ఈ శ్లోకంలో మనకి కులశేఖరాళ్వార్ అనుగ్రహించారు. జై శ్రీమన్నారాయణ.